హాయ్ హలో కడప యూత్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్. ఈరోజు మేమైతే మా మాస్టర్ భాషాబాయ్ కొడుకు ఎంట్రుకల ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. నందలూరుకి రీచ్ అయ్యాము ఇప్పుడే. నందలూరు నుండి మిక్కీ నేను ఇద్దరం రెడీ అయ్యాము. ఫుల్గా వర్షం అయితే పట్టుకునింది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు బయలుదేరాము. వర్షంలోనే గొడుగులు తీసుకొని బయలుదేరాము. రాంపేటకి అయితే చేరుకున్న తర్వాత రాజంపేటలో సామాన్లన్నీ టాటా మ్యాజిక్ బండికి అయితే ఎక్కిచ్చేసాము. పొట్టేలన్నీ ఎక్కించుకొని మేమైతే దర్గా దగ్గరికి బయలుదేరాము. అన్న వాళ్ళు వెనకాల వస్తామన్నారు. మేము సామానంతా తీసుకొని దర్గా దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. దర్గా నుండి వస్తానే పొట్టేలన్నీ దించేసాము. ఆ పొట్టేలు దించి పక్కన పెట్టేసాము. అన్నీ మా వంటకైతే రెడీ చేసేసాము. అంతా మిక్కీ, నేను, మౌలాలి భాయ్ అంతా వంట అయితే రెడీ అవుతోంది ఓ పక్క. కటింగ్ వాళ్ళకి కావాల్సిన కటింగ్ అంతా చేసి నేను ఇచ్చేసాను. రైస్ కూడా మొత్తం అంతా రెడీ అయింది. రైస్ రెడీ అయింది. ఇంకా వాళ్ళొస్తే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదో అది చేసి ఫార్మాలిటీస్ అయిన తర్వాత పొట్టేలు కటింగ్ చేసి మటన్ అయితే రెడీ చేస్తామనమాట. ఇప్పటి వరకైతే రైస్ అన్నీ దమ్ పెట్టేసి అలా వచ్చి కూర్చున్నాము. అన్నోళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. మిక్కీ, నేను. పొట్టేలు రెడీగా ఉంది. కట్టేసున్నాము. ఇంక వాళ్ళొస్తానే సాంగ్యం అయిపోయిన తర్వాత ఆ పొట్టేలు కటింగ్ అవుతది. మా పెద్దాయన బాస్ షాజాన్ పెద్దాయనొచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. అంత లోపల భాషా అన్న ఫ్యామిలీ కూడా మొత్తం అంతా వచ్చేసినారు. అర్హ, భాష అన్న అంతా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. వాళ్ళొచ్చిన తర్వాత అలా వచ్చి వాళ్ళతో పాటు నరసింహ అన్న కూడా వచ్చాడు. నరసింహ అన్న తర్వాత కాజా మాస్టర్, భాష అన్న ఫ్యామిలీ అంతా వాళ్ళు స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఆ స్వీట్ అయిపోయిన తర్వాత మొత్తం మేము ఇంగా దర్గా దగ్గరికెళ్ళాము. దర్గా దగ్గర ఆ అబ్బాయికే ఎంటుకలు తీసేది. చూసుకున్న తర్వాత కటింగ్ గూడా అయిపోయింది. కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలు చేసి అతను నా దగ్గర ఇచ్చాడు. నేను అన్ని కర్రీకి కావాల్సిన ముక్కలన్నీ చిన్న చిన్నటిగా మొత్తం కట్ చేశాననమాట. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత మటన్ పక్కన పెట్టేసి అలా బ్యాక్ సైడ్ ఎళ్ళాము. అడవి దగ్గరికి బాగుంది లొకేషన్. కార్తీక్, మిక్కీ, నేను అలా వెళ్ళి బాగా టైమ్ పాస్ చేసాము. శనక్కాయలు తీసుకొని తిన్నాము. అంతా అయిపోయిన తర్వాత భోజనాలు చేసేసి అందరికీ బాయ్ చెప్పి మేమైతే బయలుదేరి వచ్చేసినామండి.